Shiva. I am branch A, branch team 3. Today topic explain about SCSE means software engineering. SPM means software project management system. Complexity refers to the various challenges equals involved in the managing the software developing. అంటే ఇప్పుడు సపోజ్ వేరియస్ ఛాలెంజెస్ని డిఫికల్ట్ని మేనేజింగ్ చేసేదాన్ని ఎస్పిఎం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ అది ఛాలెంజ్ డిఫికల్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ మొత్తం 7 టైప్స్ ఉంటాయి. టైం మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ 6 monthsలో చేయాలనుకుంటున్నాం. 6 monthsలో చేయాలని కూడా అది లెస్ దాన్ 6 monthsలో చేసేదాన్ని టైం మేనేజ్మెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు క్లయింట్ అన్నవాడు మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ని త్వరగా అంటే లెస్ దాన్ 6 monthsలో చేసేదాన్ని టైం మేనేజ్మెంట్ చేసేదాన్ని టైం మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అంటారు. క్వాలిటీ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చాడు, అది 6 monthsలో చేస్తున్నారంటే టైం మేనేజ్మెంట్ అంటారు. క్వాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మన ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆ ప్రాజెక్ట్ని మనం వాడికి అట్రాక్షన్గా ఉండేలాగా అంటే అది ఇచ్చిన దానికన్నా మనం ఎక్కువ టాలెంట్ ఉపయోగించి మనం వాడికి ఇచ్చిన దానికి ఎక్స్ట్రా చేయడాన్ని క్వాలిటీ ఉండాలి. అంటే వాడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాన్ని ఇలా చేయాలి, మాకు ఇంత ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నానే దానికి దానికన్నా బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వడం క్వాలిటీ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అంటుంది. క్వాలిటీ వచ్చేసి కాస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆ ప్రాజెక్ట్ వచ్చేసి 10 lakhs ఇద్దాం అన్నాడు 6 monthsలో. అంటే 10 lakhsని ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రాసెస్ అన్నారు, ఇంకో ప్రాసెస్ని ఒక 5 lakhs ఇచ్చి ఆ 10 lakhs ప్రాజెక్ట్ 5 lakhs దాన్ని చేసేదాన్ని కాస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అప్పుడు మనకి 10 lakhsలో 5 lakhs మనకి యూజ్ అవుతాయి. అంటే 5 lakhs 10 lakhs 5 lakhsలో మనం చేసేదాన్ని టైం కాస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అంటారు. రిస్క్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆ ప్రాజెక్ట్లో రిక్రూట్మెంట్ ఒకటి ఉంటుంది, ఫర్ ఇంప్లిమెంటేషన్, డిజైనింగ్, టెస్టింగ్, అలాగే డిప్లొమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ మొత్తం అంటే ఒక డిజైన్ కానీ ఒక తప్పుగా చేశారనుకో, అప్పుడు ఆ తప్పుని ఎగ్జిక్యూషన్ చేస్తే కోడ్ రన్ చేసేదాన్ని ఇంప్లిమెంటేషన్ రిస్క్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ అంటారు. క్లయింట్ నుంచి రిక్రూట్మెంట్ వస్తుంది, రిక్రూట్మెంట్ నుంచి డిజైనర్ వస్తుంది, డిజైన్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అప్పుడు డిజైన్ ఇంప్లిమెంటేషన్లో అప్పుడు తప్పు చేస్తే ఆ తప్పు ఇంప్లిమెంటేషన్ వరకు కోడ్ ఎగ్జిక్యూషన్ చేసి అది రన్ చేస్తే దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటుంది.
ఓకే అంటే ఒక ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు క్లయింట్తో మనం ఎంప్లాయీస్ కమ్యూనికేషన్ చేయాలి అనుకో ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ ఎంప్లాయీ అనేది బాగా కమ్యూనికేషన్స్ అంటే బాగా మాట్లాడుతూ ఉంటే వాడిని బాగా రెఫర్ చేసుకుని బెస్ట్ ఎంప్లాయీ అని ఉంటుంది. థ్యాంక్ యూ.